సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రాచీన వైద్య విధానాల్లో ముద్రాశాస్త్రం ఒకటి. సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన భారతీయ ముద్రలతో సహచికిత్స అనేటువంటి ఈ చిన్న పుస్తకము నాచే సంకలనం చేయబడింది. ఇందులో ముద్రలు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి, ఏ ఏ వ్యాధుల్ని మనం నయం చేసుకోవచ్చు అనేటువంటి వాటిని క్రోడీకరించి ఒక 13 ముద్రల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. ఈరోజు మీకు ఒక ముద్ర గురించి తెలియచేస్తాను. అదేవిధంగా ముద్రాశాస్త్రం అంటే ఏమిటి, ఈ ముద్రలు ఏ రకంగా ఉపయోగిస్తాయి అనేటువంటి దాన్ని కూడా మీకు పరిచయం చేయబోతున్నా. భారతీయ సనాతన విజ్ఞాన శాస్త్రము ఈ విశ్వ సృష్టి, జీవుల యొక్క సృష్టి అంతా కూడా పంచభూతాలతో ఏర్పడి ఉంది అని ప్రతిపాదించింది. ఇక్కడ పంచభూతాలు అంటే అగ్ని, వాయు, ఆకాశ, భూమి, నీరు, ఈ 5 పదార్థాలతోటే ఈ మొత్తం విశ్వం అంతా కూడా నిండి ఉంది. అదే మాదిరిగా అన్ని జీవరాశులు ఈ 5 తత్వాలతోటి ఏర్పడి ఉన్నాయి. అటువంటి ఈ పంచభూతాల తత్వాలని మన శరీరంలో ఉండేటువంటి వాటిని సమతుల్యంగా ఉంచడం వల్ల, సమతుల్యత ఉన్నట్టయితే మనకు ఆరోగ్యంగా ఉంటుంది. ఆ సమతుల్యత లోపించడం వల్ల వ్యాధులు అనేటువంటివి వస్తాయి. అదే మాదిరిగా మనము ప్రతినిత్యము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇలా కొన్ని సంవత్సరాలుగా నిరాటంకంగా మన శరీరము పనిచేయడం కారణంగా అవయవాల్లో శక్తి తగ్గి రోగాలు అనేటువంటివి రావడం జరుగుతుంది. అదే మాదిరిగా మన వాతావరణంలో ఉంచేటువంటి మార్పుల కారణంగాను, కాలుష్యం కారణంగా కూడా అనేక రకాలైనటువంటి రోగాలు వస్తాయి. దీనికి తోడుగా బ్యాక్టీరియాలు, వైరస్లు వంటి సూక్ష్మ క్రిములు మన శరీరంలో ప్రవేశించి రకరకాల రోగాలని కలిగిస్తున్నాయి. వీటన్నిటినీ నయం చేసుకోవడానికి అనేక వైద్య విధానాలు ఉన్నప్పటికీ కూడా ఒక సహజ సిద్ధమైనటువంటి విధానము ఈ ముద్రాశాస్త్రము. ఈ రోగాలను నివారించుకుందుకు మన శరీరంలో ఉండేటువంటి ఈ పంచభూతాలని సమతుల్యం చేసుకున్నట్టయితే ఏ విధమైన ఖర్చు లేకుండా ఎవరికి వారుగా ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ విధంగా మన శరీరంలో ఉండేటువంటి పంచభూతాత్మకమైన తత్వాల సమతుల్యత సాధించేటువంటి విజ్ఞానాన్నే మనం ముద్రాశాస్త్రమని, ముద్రా వైద్యమని పేర్కొనడం జరుగుతోంది. దీనిని వేల సంవత్సరాల క్రితము మన ఋషులు, మునులు వారు ఆచరించి భావితరాలకు అందించడం ద్వారా మన వరకు రావడం జరిగింది. ఈ ముద్రలను ప్రత్యేకంగానే కాకుండా దినచర్యలో భాగాలైనటువంటి పూజాది కార్యక్రమాల్లో, నాట్యము, ధ్యానములో కూడా కలిపి మనకి అందించడం అనేటువంటిది జరిగింది. జన్మించింది మొదలు మరణించే వరకు మన శరీరము చైతన్యవంతంగా ఉంటుంది. ఈ చైతన్యానికి కారణము ప్రాణశక్తి. మన జీవశక్తి ఏదైతే ఉందో అది ప్రతి కణానికి చేరుతూ శరీరం అంతా వ్యాపించడం కారణంగానే మనం జీవించి ఉండగలుగుతున్నాం. మరి మరణించినప్పుడు ప్రాణం పోయింది అనేటువంటి పదం వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాణం అనేటువంటిది పోయింది అంటే ఎక్కడికి పోయింది, ఎలా పోయింది, కనిపిస్తూ వెళ్ళిందా అంటే మన కంటికి కనిపించదు. ఈ ప్రాణశక్తి, జీవశక్తి అనేటువంటి వాటిని మనము కంటితో చూడలేము. మరి ఎలా తెలుస్తుంది? మన ఇళ్లలో వాడేటువంటి విద్యుత్ శక్తి, కరెంటు తీగల్లో కరెంటు ఏ రకంగా అయితే కంటికి కనపడకుండా ప్రవహిస్తుందో వాటి తాలూకు ప్రభావాన్ని మాత్రమే మనం తెలుసుకోగలుగుతాము. అదేవిధంగా మన శరీరంలో ప్రవహిస్తున్నటువంటి ప్రాణశక్తి కారణంగానే మన గుండె కొట్టుకుంటోంది, మన ఊపిరి ఆడుతోంది, అలాగే మనం మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. అదే ప్రాణశక్తి కనుక లేనట్టయితే ఈ శరీరము కట్టెగా మారిపోతుంది. కాబట్టి ఈ ప్రాణశక్తి ఎలా ప్రవహిస్తోంది అని కనుక మనం ఆలోచించినట్లయితే మన శరీరంలో మెరిడియన్స్ రూపంలో, అంటే మార్గాలు, 5 మార్గాలలో ప్రవహిస్తోంది. అందులో మన చేతి వేళ్ళు, కాలి వేళ్ళు కొనలతోటి ఎండ్ అవుతున్నది. ఈ 5 తత్వాలను, ఈ 5 పంచభూతాలైనటువంటి ఈ అగ్ని, వాయు, ఆకాశ, భూమి, జల, ఈ 5 తత్వాలు ఈ 5 వేళ ద్వారా
ప్రవహిస్తున్నాయి. ఈ సమతుల్యత కోసం అగ్నితత్వమైనటువంటి బొటనవేలుతో మిగిలిన 4 కలపడం కానీ నొక్కటము కానీ చేయడం వల్ల మనకు ఈ సమతుల్యత ఏర్పడుతోంది. దీనినే ముద్ర అంటున్నాం. ఈ ముద్రలు వేయడం వల్ల ఏ తత్వానికి సంబంధించినటువంటి అవయవాలు వాటి యొక్క సమతుల్యతను పొంది ఆరోగ్యాన్ని పొందుతున్నాయి. దీన్నే మనము చికిత్సకు ఉపయోగించినట్లయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఏ రకమైనటువంటి మందులు లేకుండా మనం పొందవచ్చు. ఈరోజు ఒక ముద్ర గురించి మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను. ఆ ముద్ర వేసే విధానము, దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు, దానివల్ల ఏర్పడేటువంటి లాభాలతో పాటు కాల పరిమితి ఏ రకంగా ఉంటుంది, దాన్ని ఎలాగా మనము చేసుకోవాలో చూద్దాము. ఈరోజు జలోదర నాశక ముద్ర, జలోదర నాశక ముద్ర. ఇందులో మనం ముందుగానే చెప్పుకున్నాం, అగ్ని మన బొటనవేలు నందు ఉండేటువంటి పంచభూతం అయితే, జలము చిటికిన వేలు. ఈ బొటన వేలుతో చిటికిన వేలును నొక్కి పట్టినట్లయితే ఇది జలోదర నాశక ముద్ర. ఈ విధంగా చిటికిన వేలుతో బొటన వేలుని నొక్కి ఉంచి మిగిలిన 3 వేళ్ళను మనము తిన్నగా ఉంచినట్లయితే దీనిలో ఏమిటి, ముందుగా పద్మాసనం అయితే పద్మాసనము, అందులో కూర్చోలేనటువంటి వాళ్ళు మామూలుగా మఠం వేసుకుని నేలపైన కూర్చుని నడుము నిటారుగా పెట్టి ఈ కాళ్ళపైన ఈ ముద్ర ఆకాశం వైపు చూపిస్తూ పెట్టుకుని కూర్చోవాలి. ఇలా కింద కూర్చోలేనటువంటి వ్యక్తులు కుర్చీలో కూర్చుని కూడా చేయవచ్చు. అనారోగ్యంతో ఉండి మంచం మీద ఉండేటువంటి వారు పడుకుని కూడా ఈ ముద్రని వేయవచ్చు. ఏమిటి దీనిలో జరిగేటువంటి ప్రయోజనాలు అంటే, శరీరంలో ఎక్కువైనటువంటి నీరు ఎక్కువైతే ఏ రకమైన వ్యాధులు వస్తాయో అవన్నీ కూడా నివారించబడతాయి. మనం సాధారణంగా చూస్తుంటాం, కాళ్ళలో నీరు పడుతోందని, ముక్కులోంచి నీరు కారడం, నీళ్ళ విరోచనాలు, అలాగే మూత్ర విసర్జన అదుపులో లేకపోవడం, అలాగే స్త్రీలలో వచ్చేటువంటి నెలసరి రక్తం అదుపులో లేకుండా ఎక్కువగా డిశ్చార్జ్ కావడం, రక్తంలోని మలినాలను తొలగించడం, ఇవన్నీ కూడా ఈ ముద్ర వేయడం వల్ల అదుపులో ఉంటాయి. జలోదర నాశక ముద్రలో నీటికి శరీరంలో ఎక్కువైనప్పుడు వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా అదుపు చేయబడతాయి. ఇందులో ఏం చేయాలంటే, అగ్నితత్వం కలిగినటువంటి బొటన వేలుతో జలతత్వం కలిగినటువంటి చిటికిన వేలుని నొక్కిపట్టి మనము ముద్ర వేస్తాము. దీనివల్ల వ్యాధి తగ్గే వరకు రోజుకి 2 సార్లు చొప్పున 15 నిమిషాలు చొప్పున ఈ ముద్ర వేసినట్టయితే ప్రయోజనం ఉంటుంది. మనకి రోగ లక్షణాలు తగ్గిన తర్వాత ఈ ముద్ర వేయవలసిన అవసరం లేదు. ఈ జలోదర నాశక ముద్ర ద్వారా శరీరంలో నీరు పట్టడము, నీరు కారడము, నీళ్ళ విరోచనాలు, మూత్ర విసర్జన తెలియకుండా అయిపోవడము, లేకపోతే ఎక్కువగా కావటము మొదలైనటువంటివి, అలాగే నెలసరిలో రక్తము ఎక్కువగా పోవటము మొదలైనటువంటి వాటికి ఈ జలోదర నాశక ముద్ర చాలా ఉపయోగపడుతుంది. వీటిని ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉండేటువంటి వారు ఈ ముద్రను వేసి ప్రయోజనం పొందుతారని ఆశిస్తూ అందరికీ నమస్కారం, సెలవు.